ఆయన సన్నిధానంలో జీవించడానికి కృపను దేవుడు దయచేశారు. ఈ పునరుత్థాన దినము శ్రేష్టమైంది. అందరికంటే ముందుగా మన దేవునే మనం ఘనపరచడానికి, స్తుతించడానికి ఈ ఉదయకాల ఆరాధన దేవుడు మనకు అనుగ్రహించాడు. పాటల్లో మహిమ కలిగింది. యవ్వన బిడ్డలు ఆరాధన చాలా మంచిగా చేశారు. మరి కీర్తన కూడా మనం ధ్యానం చేశాం. కొద్ది సమయం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని వారాల నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనాన్ని మరి బేస్ చేసుకొని, దాని ఆధారంగా చేసుకొని అనేక సంగతులు మనం ముచ్చటించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా ఎవరి మనసు అనేటటువంటి దాని గురించి ఒక 3 వారాలు చెప్పుకున్నాం. కనుక మనసు అంటే ఏ మనసు పెడితే ఆ మనసు కాదు. మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించి కదా, దేవుని ఆ మనసు దేవుని ఆనుకోవాల్సినటువంటి మనసుని, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును. పోయిన వారంలో వారిని ఏం చేస్తాడంటే దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడును అని. కాపాడడం అనేటటువంటి విషయం ఏంటంటే, విశ్వాసుల విషయంలో ఎలా ఉంటుందంటే ఒక పర్యాయము ఇంకేముంది, ఏం లేదు, అంత అయిపోయింది అన్నట్లు చెప్తున్నాను. ఇక ఈ శ్రమలు తప్పు, ఈ శోధనలు తప్పు, ఈ కష్టాలు తప్పు, ఇంకా లేదు, నెమ్మది లేదు అన్నట్లు వాడు టెన్షన్ పుట్టిస్తాడు సాతానుగా కదా. అదే ఈ 34వ కీర్తనలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము. అయితే ఏం చేస్తాడు ఆయన? చెప్పండి మీరే. వాటన్నిటి నుండి అది యెహోవా వారిని విడిపించు. ఎలా ఉంటుందంటే, ఒకసారి మనకి అరణ్యంలో ప్రసంగం అయిపోయిన తర్వాత అందరికి ఆకలి స్టార్ట్ అయింది. ప్రార్థనలో, వాక్యంలో, ప్రభు సన్నిధానంలో ఉన్నంత వరకు వారు ఆత్మీయ ఆహారాన్ని ఆరగిస్తూ ఈ భౌతికపరమైనటువంటి ఆకలి అనేటటువంటిది వారిని ఆవరించలేదు. ఆమె అనేసరికి ప్రభు వారే తెలుసు ఆయనకి. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా బలహీనమైనదే, దాని లక్షణాలు చూపిస్తుంది అన్నమాట. కాబట్టి టైం అయింది కాబట్టి ఆకలి. కనుక వారు ఎక్కడో పడిపోతారేమో, వారికి ఆహారం సిద్ధపరచాలన్నప్పుడు శిష్యులు అన్నారు, ఏంటి నాయన ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది ఉన్నారు, ఎన్నో వందల దేనారాలు అవుద్ది, ఎక్కడ ఏర్పాటు చేయగలము అనే టెన్షన్ అన్నమాట. ఇక్కడ ఆ సమయంలో ప్రభువారు కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలతోనే వారందరూ ఆకలి తీర్చారు. ఇలా ఉంటే అసలు ఏమి లేదు, మన పరిస్థితి ఇంకేముంది, అయిపోయింది, ఇంకైపోయింది, అవమానపరచబడతాం, త్రోసివేయబడతాం, వేదనకి గురైపోతాం అనేటటువంటి పరిస్థితుల్లో ఏమండి అశాంతి, గలిబిలి, గందరగోళానికి చేరువుగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు గందరగోళాన్ని తరిమివేసి శాంతికి, సమాధానాన్ని కలుగా చేస్తాడు. చప్పలు కొడదాం దేవుని స్తోత్రం కదండి. అలాగే ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు ఆహ్వానించబడ్డాడు కనుక ఆ కానాలో జరుగుతున్న కళ్యాణానికి ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ టెన్షన్ లేకుండా ప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక విధానంలో కూడా ఒక్కోసారి లోటు అయినట్లుగా ఉంటుంది, కానీ అద్భుత రీతిగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి ఆ లోటును సవరింప చేస్తారు. ప్రభువారి శిష్యులు వారు దోణిలో ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రభువారు ఆ దోణిలో అమరమున తలవాల్చి నిద్రపోతున్న సమయంలో గాలి తుఫాను చెలరేగినప్పుడు ఇంకేముంది, అయిపోయాం అనుకున్నారు. ప్రభువారు లేచి గాలిని గద్దించాడు. ఇది మన విశ్వాస ఈ లోక జీవిత యానంలో, ప్రయాణంలో భక్తులుగా కొన్ని విషయాల్లో ఈ లోకంలోనే మనకు వాడు నెమ్మది లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు, కానీ అయినను దేవుడు సంపూర్ణమైన శాంతిని కలుగా చేస్తాడు. ఇక్కడ ఆయన కాపాడతాడు. రేపు ఆ తీర్పు గడియలో
ఆరని అగ్నిగుండంలో పడవేయబడకుండా నిత్య జీవానికి వారసులుగా మనలను చేస్తారు. లాజరు ఎలాగూ అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిని పొందుతున్నాడో ఇది పూర్ణ శాంతి. అంటే కేవలం ఈ లోకంలో బ్రతుకు కాదండి, పర సంబంధమైనది అనుగ్రహించబడటం. దాని గురించి మనం చెప్పుకున్నాం. ఒకరికి మీకు జ్ఞాపకం చూసుకున్నాం. ఇక్కడ ఒక లింక్ పెడుతున్నాడు. అదేమిటంటే ఇక్కడ 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనుమో వారిని నీవు ఏం చేస్తావు. ఆ తర్వాత ఒక లింక్ ఏంటి? ఏమైనగా అతడు. అది ఇప్పుడు చూడండి, ఈ ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తూ ఉండగా మనలో ఉండే విశ్వాసం. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఏమంటాడు? అతడు నీ యందు. అది విశ్వాసం అనేటటువంటిది ఉందే. విశ్వాసం అనేటటువంటిది, నమ్మకం, విశ్వాసం అనబడేటటువంటిది అందరికీ. నాకు కూడా దేవుడు అంటే నమ్మిక ఉంది, విశ్వాసం ఉందనేటటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. అసలు యాకోబు భక్తుడైతే దేయాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి లేక విశ్వాసం ఏం చేస్తున్నాయి? వణుకుతూ ఉన్నాయి. అయితే వాటి నమ్మకం, విశ్వాసం ఏంటంటే మేమేదో ఆయన లోబడి విధేయులుగా ఉంటే, ఆయన మాట విని మా విశ్వాస జీవితాన్ని సరి చేసుకుంటే మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని కాదు. ఏంటంటే ఎప్పటికైనా మాకు శిక్ష వేస్తాడు, భయం. అందుకే ఆ సమయాల్లో ప్రభువారు చూసి కదా, మా సమయం ఇంకా రాలేదు, ఎందుకయ్యా మా మమ్మల్ని ఇంకా ఇప్పుడు కూడా బాధ పెడుతున్నావు అని అవి కేకలు వేయడం జరుగుతాం. ఈ యొక్క విశ్వాసం అనబడేటటువంటిది, దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేటటువంటిది అది మామూలు విశ్వాసం కాదు. కొందరి జీవితంలో ఏదో ఫార్మాలిటీకి కనబడేటటువంటి భక్తులు కూడా లేకపోలేదు. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయం 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. చూడండి, ఇక్కడ క్లియర్గా పౌలయ్య కొరింథీ సంఘానికి 2వ పత్రిక అన్నమాట. అసలు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి. అది చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళకి వదిలిపెట్టాడు. అసలు దేవుని యందు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీకు మీరే ఏం చేసుకోమన్నాడు? పరీక్షించుకోమంటాడు. విశ్వాసుల జీవితంలో ఇది అవసరం. ఎందుకంటే ఆ సమయాల్లో మన విశ్వాసం ఏమైందంటే, రోమిలికి రాసిన పత్రికలో పౌలయ్య అన్నట్లుగా 14వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసంలో ఏమైపోతాం? విశ్వాస విషయమై. అదే ఒక్కోసారి ఏమవుతుంది? బలహీనమైపోతుంది. విశ్వాస విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకోమని చెప్తున్నా. ఎందుకంటే విశ్వాసం బలహీనమైపోతే అది అల్పమై స్వల్పమై విశ్వాస భ్రష్టులై చివరికి భక్తి జీవితంలో నుండి తొలగిపోతారు. ఈ విశ్వాసాలలో విధానాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. విశ్వాస విషయాన్ని గురించి ఎవరో మనకు చెప్పనవసరం లేదు. రక్షణ పొందుకున్న పిల్లలు పౌలయ్య చెబుతున్నాడు, అసలు దేవుని యందు సరైన విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని చెప్తున్నాను. ఇంక అనుమానం లేదు. అసలు ఏంటి పరీక్ష కదా? ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో గిద్యోను లాంటి వారు, మోషే లాంటి వారు,
వారు నిజంగా నేనే మాట్లాడుతుంది దేవుణ్ణి, నేనే మోషే పక్షంగా ఉన్నాను, గిద్యోను పక్షంగా ఉన్నానని రుజువు చేయడానికి మోషేకి ఆ కర్రను పడేయమన్నాడు. ఆ కర్ర ఏమైంది? మోషే పడేసిన కర్ర పామైంది. మరలా దాన్ని పట్టుకుంటే పాముని కర్ర అయింది. ఇది చూయించుట నేనున్నాను అని మోషేలో లేక గిద్యోనులో నమ్మకాన్ని, విశ్వాసతను కలుగు చేయడానికి కొన్ని సూచనలు దేవుడు చూయించాడు. మన జీవితంలో విశ్వాస పరీక్ష ఏమిటంటే కొన్ని శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు ఏమండి నిశ్చయముగా నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనేటటువంటిది ఆ విశ్వాసం శ్రమ గడియలో తొలగిపోక, బలహీనులము కాక అది మనలో నిలకడగా ఉండాలి. అది టెస్ట్ కదా. మన కార్యాలను విశ్వాసం ద్వారా దేవుని మూలముగా అవి సఫలపరచబడడం మాత్రమే కాకుండా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక ఆమె విశ్వాస విషయంలో బహు రోషగత్తే ఆమె. ఎవరామె? లూదియా కదా. విశ్వాస విషయంలో చాలా రోషం కలిగినటువంటి ఆమె ఇక్కడ చూడండి ఏమంటుందో. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని. చూడండి ఇక్కడ ఎంత బాగా మాట్లాడుతూ ఉందో. ఈమె దేవుని అందు విశ్వాసం కలిగి ఇంట్లో కూడా దేవునిలోకి నడిపించింది. వాళ్ళు కూడా బాప్తిస్మాలు పొంది రక్షించబడ్డారు. ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే మనం రక్షించబడితేనే పరలోక రాజ్యంలో చేరదాం. మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది నామినీ బాప్తిసం పొందినవాడు రక్షించబడితేనే మన పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. అప్పుడే నరకం నుండి తప్పించబడతాం, పరలోకానికి వెళతాం అనేటటువంటి పరిపూర్ణమైన నమ్మిక ఆమెకు ఉంది. కనుకనే ఆమె తాను ఏమండి ఒక వ్యాపారస్తురాలైన ఆమె తన స్థితిగతులను బాగు చేసుకొని ఆమె మారు మనసు పొంది రక్షించబడటం మాత్రమే కాకుండా తన ఇంటి వారిని కూడా దేవుళ్ళలోకి నడిపించి అసలైన సిసలైన ఒరిజినల్ ఫెయిత్ అమ్మ, నిజమైన విశ్వాసం. కొందరు వాళ్ళ రక్షణ ఎలా ఉంటుందంటే అది వారికే పరిమితమై ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని కదిలించలేదు. బ్రదర్ అయితే సిస్టర్ని కదిలించలేడు, విశ్వాస జీవితంలో నడిపించలేదు. ఏమండి, సిస్టర్ అయితే బ్రదర్ని నడిపించలేదు. బిడ్డలను కూడా ఇద్దరు ఒకవేళ వచ్చిన పిల్లలను రవ్వంతు కూడా దేవుళ్ళు నడిపించరు. అది కాదు. ఈ లుదియా, ఈ తుయితేర పట్టణస్తురాలు లుదియా మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తావు. మనం రక్షించబడిన తర్వాత జక్కయ్య నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అలాగే కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తుంది. చూడండి ఎలా ఉంది. వాడి విశ్వాసం పాతివేయబడిందిగా, మూసివేయబడిందిగా, కప్పివేయబడిందిగా ఉండలేదు. వారి విశ్వాసంలో వెదజల్లబడింది. వారి విశ్వాసం వారినే కాకుండా వారి ఇంటి వాళ్ళను కూడా రక్షణకు నడిపించినట్టు. అందుకే అంటుంది, అయ్యా ప్రభునందు నేను విశ్వాసము గలదానని అయితే మీరు ఎంచితే నా ఇంటికి అది నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని అది అయ్యా మీరు మా ఇంట్లోకి రావాలి. అభిషిక్తులు, అపోస్తులు, దైవజనులు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, మా కొరకు ప్రార్థన చేయాలి. కొందరు విశ్వాసం జీవితం ఎట్లాగుంటుందంటే వాళ్ళ ఆసక్తి, ఆతృత, ఆత్మావేశం వారింట దైవజనులు కాలు పెట్టాలి, అపోస్తులు పాదాలు మోపాలి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఈ ఆతృత వాడు. ఎందుకంటే నీతిమంతులు చేసుకుంటే నీతి ఫలము మాకు కలుగుతుంది, మాకు ఆశీర్వాదాలు వస్తాయి, మేము పరమందు బహుమానాన్ని పొందుకుంటామనేటటువంటి నమ్మిక విశ్వాసత వారికి ఉంటుంది. కనుక వారు దైవజనులను, భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆతృత పడతారు. ఏమండి,
కాబట్టి ఎవరికి వారు మన ప్రవర్తనను బట్టి, విధానాన్ని బట్టి నిజంగా దేవుని యందు అసలు మనం సరైన విశ్వాసం బ్రతుకుతున్నామో లేదో అర్థమైపోతుంది. రెండవది, మన కలుగుతున్న శ్రమలో కూడా దిగజారిపోకుండా, లేదు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దేవుడు తప్పక నాకు సహాయము చేస్తాడు కష్ట గడిలో కూడా. ఇంకంతే, ఇది విశ్వాస పరీక్ష. భక్తులకి ఇది చాలా అవసరం. మరి దీనికి లింక్ పెడతాడు, ఏమంటాడు? నీతిమంతుడు ఎట్లాగంట? విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతి అంటే మనం ఒకసారి గలతీ పత్రిక వెళితే ఇక్కడ లింక్ మనకు కనబడుతుంది. మొదలనేమో హక్కుకు దగ్గర నుంచి 2:14లోనే అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించున్నాడు. ఈ గలతీ 2:16లో ఒక చక్కటి వివరణను తెలియచేస్తాడు. 2:16 గలతీ, మనము మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే కానీ మనమును కాక అది క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగూ అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి. అలాగే మనం యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా ఏమయ్యాం? గట్టిగా ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డా. ఆయన యందు మొదట విశ్వాసం ఉంచాం, నీతిమంతులుగా తీర్చబడ్డా. విశ్వాసము నమ్మిక ఉండటం వలననే మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే రక్షణని. యేసు నామమున మనం మోకరించి పశ్చాత్తాపతులమై మారు మనసు పొంది రక్షించబడి ఏమండి ఆయన పిల్లలుగా రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదొకటైతే, తర్వాత ఇప్పుడు ఈ నీతిమంతులమైన మనము ఏం చేయాలి? విశ్వాస చెప్పండి, విశ్వాస మూలముగా జీవించాలి. ఆయన విశ్వాసం ద్వారానే రక్షణ పొందడం వల్ల నీతిమంతులం అయ్యాడు. ఒకటి. ఒక పర్యాయం ఏమవుతుందంటే, యేసుప్రభువు శిష్యులతోనే అన్నారు కదా, పేతురు నీళ్ళ మీద కొంతవరకు నడిచి మునిగిపోయినప్పుడు ఏమన్నాడు? పేతురుని అల్ప విశ్వాసం. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మూర్ఛల వ్యాధి కలిగినటువంటి ఆ చిన్నాడిని బాధ చేయనప్పుడు శిష్యులు ఏమన్నాడు? విశ్వాసం లేని వారన్నారు. విశ్వాసం లేదు, పక్కనున్న బలహీనులైపోయారు, అల్పమైంది, స్వల్పమైపోయింది. కాబట్టి మన నీతిని మనం కాపాడుకోవాలంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి, కాపాడుకోవాలి. ఈ విశ్వాస జీవితం ముందుకు వెళ్ళాలి. ఈ విశ్వాస విషయంలో రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో ఒక చక్కటి విషయాన్ని పౌలయ్య ప్రస్తావిస్తుంటారు. కనుక మనం విశ్వాసం ఉంచాలి దేవుని యందు. అది నిలకడగా స్థిరముగా ఉండాలంటే ఆ యొక్క విశ్వాస విషయంలో ముందు మనం సరైన విశ్వాసమా కాదని మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. నీతిమంతులమయ్యే కనుక ప్రభు రక్తం చేత కడగబడి విశ్వాసం ఉంచడం ద్వారా, కాబట్టి ఈ విశ్వాసాన్నే ముందుకు కొనసాగిస్తే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే రోమిలికి రాసిన పత్రిక ఏమంటాడు? సమస్తమైన అన్ని జనులు విశ్వాసానికి విధేయులైనట్లు అనాది నుండి మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ఈ మర్మమును అనుసరించి ఉన్నాం.
మిమ్మల్ని స్థిరపరచుటకు యేసుక్రీస్తు ద్వారా దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు? విశ్వాస విషయంలో అదే ఎలా ఉన్నారు? విశ్వాసమునకు అదే ఏమైన వాళ్ళు విధేయులు. విశ్వాసానికి ఏమవ్వాలి? మనం విధేయులు అవ్వాలి. ఒక్కోసారి రివర్స్ అయిపోతాం. ఆ దేవుడా ఇంకా వాక్యం ఇంకేంటి విశ్వాసం అనే పరిస్థితి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు. దానికి విధేయమై ఉండాలి. ఆ యొక్క సత్యానికి కట్టుబడి ఉండాలి. ఇక ఒక గొప్ప మాట ఏంటంటే గలతీ 3:13లో పౌలు గారు మరి చెప్తాడు ఈ విషయాన్ని. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు మన కోసము మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి చాలు. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే విశ్వాసం వలనే చూడండి, ఆత్మను కూర్చిన వాగ్దానము దేని ద్వారా మనకు అనుగ్రహించబడిందండి? అది ఆ వచ్చిన మొదటి లైన్లో ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన. అది దేని ద్వారా మనకు ఆత్మను కూర్చిన వాగ్దానం లభిస్తుంది? దేని ద్వారా? విశ్వాసం ద్వారా కదా. అనేక పర్యాలు చెప్పుకుంటాం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చూడండి, కనుక నమ్మదగిన వాడు కనుక వాగ్దానముల ఎడల దేవుని యొక్క 2 రకాల వాగ్దానాలు దేవుని పిల్లలు ఉన్నాయి. ఒకటి ఆత్మను కూర్చిన వాగ్దానం, అది ఆత్మ సంబంధమైన కార్యాలు. రెండవది ఇహమందు మనం జీవిస్తున్నంత కాలము మన సమస్త జీవిత విధానంలో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆయన యందు విశ్వాసం. ఈ 2 వాగ్దానాలు దేవుడు ఈ లోకంలో అబ్రహాముకి ఇచ్చినట్లుగా ఆయన భూమి మీద ఉన్నతమైన వ్యక్తిగా తీర్చబడ్డాడు. పరలోకంలో కూడా అబ్రహామునకు ఒక స్థానం కల్పించబడింది. అలాగనే మనము అబ్రహాము సంతానం, అంతే కదా. మనం అబ్రహాము కుమారులము కుమార్తెలమై ఉన్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏమండి, రక్షణ పొందుకున్న మరి సహోదరులకి సహోదరులకు ఆయన తండ్రి ఉన్నాడు. ఆయనకు ఎలాగూ 2 రకాల వాగ్దాన ఫలాలు అనుగ్రహించబడ్డాయో మన జీవితంలో ఇటు భౌతిక పరంగాను ఆత్మ సంబంధముగాను ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు పడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అయితే ఈ విశ్వాస విషయంలో మనం చేయవలసినటువంటిది ఒకటి కనబడుతుంది. యాకోబు తాను అంటాడు, తను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం 15 నుంచి చదువుకుంటూ వెళ్తే, క్రియలు లేని విశ్వాసము మృతమో అంటాడు. ఈ తర్వాత విశ్వాసం ఉంచే ప్రతి వారు ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇక్కడ మీరు గమనించాలి ఈ విషయాలు కూడా. కొందరు ఏం చేస్తారంటే, క్రియలు ఉండాలి, మనం దేవుడు నమ్ముకున్నాం కదా, భక్తులం కదా, మనం మంచి పనులు చేయాలి. క్రియలు అంటే కొందరు దృష్టిలో ఏంటంటే ధర్మకార్యాలు. ఏమండి, పేద సాధనను వారిని పరామర్శించడం, వారి ఇబ్బందుల్లో ఆదుకుంటాం, ఇవన్నీ ఓకే కాదని ఎవరు చెప్పడం లేదు. ఈ క్రియలు ఒకటే కాదు, 2 రకాలు కనబడుతున్నాయి. ఒకటి భౌతిక పరంగా ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాన్ని ఇవ్వడం. ఏమండి, ఇంకా రోగులను పరామర్శించడం, ఆపదలో ఉన్న వారు అనేక విషయాలు సహాయం చేయడం, ఇది కావాలి. ఇది ఇంత మట్టిగా ఇది ఆగిపోకూడదు. కేవలం ఈ క్రియలే కాదు, దేవుడు
కయ్యను గురించి ఒక మాట అంటాడు, నీవు సత్క్రియ చేసిన యెడల నీ తల పైకెత్తుకొనవా. మళ్ళీ యోహాను భక్తుడు కూడా ఎందుకు కయ్యను తన సహోదరుని చంపాడు? తన క్రియలు చెడ్డవి, సహోదరుని క్రియలు నీతి గలవై. అదే కయ్యను క్రియలు అలాంటివి చెడ్డవి. భౌతికంగా మనం చూస్తే అర్పణ అర్పించే సమయంలో కయ్యను కూడా తన పొలములో నుండి కొంత పంటను తీసుకొచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. కొంతమంది బోధకులు లేని వ్యాఖ్యానాలు చేసుకుంటా తాలును కదా పాడైపోయినటువంటి తీసుకొచ్చాడని చెబుతారు. అక్కడేం పాడైనవి కాదు, చదవబట్టినవి కావు, పురుగు పట్టినవి కావు. మంచి పంట అప్పుడు చాలా ఉన్నతంగా ఉంది. తర్వాత అయినా పంట పాడైపోవడానికి కారణం మరలా కయ్యుని అర్హంతుకుడై మరలా భూమి శ్రేష్టమైన ఫలాలు ఇవ్వకుండా నాశనం చేయటానికి ఆదాము తర్వాత కయ్యునా. ఆదామా, నువ్వు చేసిన దాన్ని బట్టి నీవు నీ భార్య మాట విని నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవు కనుక నీ నిమిత్తము అది నేల క్షేపించబడి. ఆ తర్వాత మరలా పశ్చాత్తాపతులే సరిచేయబడి దేవుడే బలియాగం అర్పించి అని సరిచేస్తూ చిన్నగా చక్కగా పంటలు పండుతూ ఉంటే తర్వాత వ్యవసాయదారుడు ఆదాము తర్వాత కయ్యూనైతే ఆయన ఏం చేశాడంటే అందులోంచి మంచి పంటనే తీసుకొచ్చాడు, కానీ ఆయన అర్పించింది మంచిదే, కానీ ఆయన అర్పణ సరైనది కాదు. ఆయన హృదయం దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. దైవ చిత్తానుసారమైన మనసు గలవాడు కాదు. దుష్ట సంబంధి. ముందు దుష్టత్వాన్ని సరి చేసుకోలేదు. దేవునికి మనం ఏమి ఇవ్వాలనుకున్నా ముందు మన హృదయం ఆయనకి ఇవ్వాలి. హృదయం ఇచ్చేటప్పుడు ఆ హృదయంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అందులో పెట్టుకొని అర్పిస్తే దేవుడు అర్పణ అంగీకరించు. కనుక మారు మనసు పొంది రక్షించబడినటువంటి వారి యొక్క కానుకల్లో దశమ భాగాలలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఏమండి, కొందరు ఇంటి వారు రక్షణ లేకపోయినా రక్షణ పొందుకున్న బిడ్డలు వారు రక్షించబడతారని ఆ దశమ భాగాలను తీసుకొచ్చి ఇస్తారు. అది ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఏనాటికైనా దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. గట్టిగా చప్పుడు పడతాం. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ప్రతినిధులుగా ఉండి స్వీకరించేది, దేవునికి అర్పించేది, తమకు తానుగా హృదయాలు అర్పించి కానుకలు దశమ భాగాలు అర్పించి రకరకాలుగా కనబడుతూ ఉన్నాయి. ఏమండి, ఈలాగున కయ్యూరు విషయంలో అతని క్రియలు అవి ఎలాంటివి? చెడ్డవి, మంచివి కావు. ఈ క్రియలు అన్నమాట. ప్రవర్తన విధానంలో కూడా సత్క్రియలు కావాలి భక్తులకి. ఏదో పెట్టడం చేయడం మాత్రమే కాదు. ఏమండి, కొంతమంది ఏవేవో ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు తమ మెప్పు కొరకు ఇస్తారు. జ్ఞాని సొలొమోను అంటాడు. కొంతమంది అంట డబ్బుగా దాన ధర్మాలు చేస్తారంట అనేకులు చూడాలని. అవి అంగీకారమైనవి కావు. వాళ్ళ క్రియలు సరైనవిగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన సరైనదిగా ఉండాలి. అది సత్క్రియ. పరిశుద్ధత కలిగి, వినయ విధేయతలు కలిగి, దైవ భయం కలిగి, ఏమండి ప్రార్థనా శక్తి కలిగినటువంటిదే భక్తుల విషయంలో క్రియ, సత్క్రియ. కాబట్టి విశ్వాసులు క్రియలు లేని విశ్వాసులుగా ఉండకూడదు. దాన ధర్మాలను పడేటటువంటివి చేయాలి. రెండోది ఆధ్యాత్మిక పరంగా సత్క్రియలను మనం కలిగి ఉండాలి. ఏమండి, ముందు ఈ అర్పించాలి, మన హృదయం అర్పించాలి కదా, మన సమస్తం ఆయనకు అర్పణ చేయాలి. సజీవ యాగముగా ఆయనకు సమర్పణ చేయబడాలి. ఇది క్రియ. ఏమండి, మరొకటి అంటాడు, మనందరికీ తెలుస్తుంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఒక మాట అంటాడు మరలా, అది మంచి పోరాటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి మనం? తప్పడం మరొకటి, విశ్వాసాన్ని, అది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని కృప మూలంగా పొందుకున్నటువంటి విశ్వాసాన్ని ఏం చేయాలి? భక్తులు
కాపాడుకోవాలి. విశ్వాసంలో బలహీనులుగా, విశ్వాస భ్రష్టులుగా, విశ్వాసం నుండి తొలగిపోయేటటువంటి వారుగా ఉండకూడదు. ఏమండి, ఇది కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా విశ్వాస విషయంలో వారు బలహీనులైనప్పుడు చివరికి తొలగిపోవలసి వచ్చింది. యేసయ్య శ్రమ గడియ, శిలువ శ్రమ గడియ వచ్చినప్పుడు వారు చేసింది ఏంటంటే, అసలు యేసు ఆ ప్రభు ఎవరో మాకు తెలియదని పేతురు లాంటి వారి ఉమ్మారు అబద్ధం ఆడి చివరికి తొలగిపోయారు. ఆ సమూహం నుండి, దేవుని సహవాసం నుండి తొలగిపోవడం జరిగిందండి. మరలా పశ్చాత్తాపులై ప్రభువారు వారికి ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు లోబడి, ఆయనకు ప్రేమించి పోగొట్టుకున్నటువంటి విశ్వాసాన్ని మరలా సంపాదించుకొని ఎంత గొప్ప పేరు సంపాదించారంటే ప్రజల మధ్యలో భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు, పరలోక మర్మాలను బోధించేవారు. శాస్త్రులు పరిచయం లాంటి వారే ఇంత గొప్ప పాండిత్యము వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళ విద్య లేని పామరులు కదా, చదువు లేని వారు కదా, ఏమండి వీళ్ళు చేపలు పెట్టే జాలర్లు కదా. ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని అసలు శాస్త్రులు పరిచయానికి ఆశ్చర్యం కలిగిందన్నమాట. వీరి విశ్వాసం జ్ఞానులకే ఆశ్చర్యాన్ని కలుగా చేస్తుంది. మళ్ళీ కాపాడుకున్నారు తమ విశ్వాసాన్ని. యేసుని గురించి ధైర్యంగా చాటించాడు పేతురయ్య. ఆయన శిలువ శ్రమలు అనుభవించాడు, అద్భుతాలు చేశాడు, మరణించాడు, మృత్యుంజయుడే 3వ దినాన లేచాడు. ఎందుకు మేము సాక్ష్యం. ఆకాశం క్రింద మరి ఏ నామం మన రక్షణ లేదు, యేసయ్య నామంలోనే రక్షణ ఉందని మరలా విశ్వాసతను ప్రపంచానికి చాటి చెప్పారు. కనుక మన జీవితంలో కూడా విశ్వాసమే, కానీ కొన్ని విషయాలలో మనం ఇట్లా అవుతాం. ఒకసారి మొదటి పత్రిక, తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. 6వ అధ్యాయము 10వ వచనం, మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక. గట్టిగా చదవాలా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి అదే విశ్వాసం ఏమైపోయారు? తొలగిపోయి నానా బాధలతో తాము తామే. అర్థమవుతుందా? వినండి బాగా. కొన్ని మనలను విశ్వాస జీవితాల నుండి తొలగిస్తుంది. హిమ్మనే దాని నుండి కొందరు బిడ్డల్ని, ఒక మాట చెప్పాలంటే, దేవుడు కాపాడాడు. మేము టీవీ 9లో కానీ కొన్ని మా కళ్ళతో చూసాం. దీనికి కారుబడైన జాన్ ప్రభాకర్ అనేటటువంటి ఆయన్ని బాగా చదువుపడేసి ఆయన ఇది పెట్టేసి ఎంతో మంది సేవకులను, పాస్టర్లు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఈ డబ్బుని ఎలాగా వేసి నాశనం చేశారు. ఇక్కడికి చాలామంది వచ్చి తలదాచుకున్నారు మందిరానికి వచ్చి. చాలా భయంకరంగా వాళ్ళ నష్టాలకి, కష్టాలకు గురి చేశారు. ఎట్లో దేవుని కృపంది కనుకనే చాలామంది దైవజనులు మళ్ళా రికవర్ అయి విశ్వాస జీవితాన్ని పెంచుకొని తన సేవను నిలబెట్టుకున్నారు. దీనికి అంతటికి కారణమైనటువంటి వాడు తాము ఏం చేసుకున్నారట? పొడుచుకునేది. మన పెడమే చనిపోవచ్చు. ఎంత భయంకరమైందో చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సేవకులైనా విశ్వాసులైనా డబ్బును ఎట్లా సంపాదించాలి, డబ్బును పోగు చేసుకోవాలి, ధనవంతురాలు అవ్వాలని దురాశతో ఉంటే దురాశ దుఃఖానికి చేరు. చివరికి జరిగేది ఏంటంటే విశ్వాసం నుండి తొలగిపోతారు, విశ్వాస భ్రష్టులైపోతారు.
లోకాన్ని ఆశించినా, పాపాన్ని ఆశించినా, దేన్ని ఆశించినా విశ్వాస విషయంలో భ్రష్టులైపోతారు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి విశ్వాసం. ఇది ఒక పోరాటం. మనకు నా చదువు తర్వాత 11వ వచనం నుండి అక్కడే చదివింది. మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, దైవజనుడా నీవైతే అదే ధనాపేక్ష, ఈ లోకుల సొమ్ము పోగులు చేసుకుంటాం, ఇవన్నీ కూడా మేమేం చేయాలి? విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవాన్ని చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? విశ్వాస మంచి పోరాటము పోరాడాలి. అందరం సేవకులు కానీ విశ్వాసులు కానీ పొందుకున్న రక్షణ విశ్వాసం ఉన్నతమైంది. దాన్ని కాపాడుకోవాలంటే మంచి విశ్వాస పోరాటం పోరాడాలి. ఏమండి, నియమము లేని విశ్వాసంగా ఉండకూడదు. డబ్బులు పిచ్చి, కీర్తి పిచ్చి, ఘనత కావాలి, పేర్లు కావాలి, గొప్ప కావాలి కొందరికి. ఇవి వాళ్ళ విశ్వాసంతో ఏదో జరిగితే మేము మహాభక్తులము, భక్తురాలమని ఏమండి పిలువబడిన వారికంటే ఘనత కావాలి వాళ్ళకి. అదొక పాపం, అదొక విశ్వాస భ్రష్టత్వం. నీ స్థితి ఏమిటో, స్థానం ఏమిటో అక్కడే నిలబడాలి. ఒక పెత్తనం గాడిద చేస్తే ఏమవుతుంది చెప్పండి? కుక్క పెత్తన గాడిద చేస్తే ఏమైంది? తన్ను లేదు. కుక్క అరవాలి, నమ్ముడు వస్తుంది. ధరిస్తే అటువంటి భయంకర నిద్రపోయేవాడు ఉలిక్కిపడి లెగుతాడు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరికి అప్పగించబడింది వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకేదో పేరు రావాలను, లేకపోతే ధనవంతురాలను అవ్వాలను, గొప్ప కరగాలను ఏమండి దాన్ని అపేక్షిస్తే ఇదిగో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కీర్తి ప్రతిష్టను అపేక్షించడం, గొప్ప పేరు, వాళ్ళకంటే గొప్ప అన్ని నడిపించుకోవాలనటం కూడా అది సమస్తమైన కీడులకే మూలం. కనుక నేను కానీ మీరు కానీ మనందరం విశ్వాస విషయంలో మంచి పోరాటాన్ని పోరాడాలి. వంకర టింకర పోరాటాలు కాదు. కొందరు వంకర టింకర ప్రయాసపడి ఏదో వంకర మార్గంలోకి వెళ్ళి అది సాధించాలని చూస్తారు. అది సరైనది కాదు. నియమం ప్రకారంగా పోరాడాలి. జట్టైన వాడు నియమం ప్రకారంగా పోరాడితే అతనికి కిరీటం లభిస్తుంది. ఎలా పడితే వంకర టింకరగా చేస్తే ఏమండి ఏమవుతుందంటే ఉన్నది కూడా ఊడిపోతుంది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో కొన్నిటికి మనం దూరంగా ఉండాలి. మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేసేది ఇదే. సేవకుల విషయంలో చెప్తుంటారు, అయ్యగారు, దేవదారు అయ్యగారు ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సాధువులండి. స్త్రీని కానీ స్త్రీని కానీ ఇట్లా చేత్తో తాకిన వాడు కాదు. ఆయన వెళ్ళిపోయినా కూడా దేవుని దగ్గరికి ఆ పరిచర్య ఇంకా నిలబడటానికి కారణం ఏంటంటే ఆయన నిష్ఠ, ప్రతిష్ట, దేవుని యందు పవిత్రమైన తన విశ్వాసం, తాను స్థాపించినటువంటి ఆ బైబిల్ మిషన్ అంతకంతకు అది వర్ధిల్లింప చేస్తుంది. సేవకత్వంలో ఒకవేళ దావీదు వలె ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా, ఎందుకంటే ఒక్కడున్న నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అప్పుడప్పుడు మనుషులుగా ఏదో ఒక లోపం, బలహీనత ఉన్నప్పుడు ఈ విషయంలో నేను తప్పు చేశానని గమనించిన వారై నాకు కానీ నేను కానీ మీరు కానీ సరిచేయబడి పవిత్రత పరచబడి ఆ పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకుంటే మిగిలిన జీవితాన్ని దేవుడు ఆ కాలం అంతట్లో కూడా ఘనమైన సాధనంగా మనల్ని వాడుకుంటారు. అంతేగాని కొందరు ఏం చేస్తారంటే దావీదుని అడ్డు తీసుకుంటారంటే తప్పు చేస్తూ సరి చేసుకోకుండా దావీదు చేసాడుగా అంటాడు. దావీదు చేస్తే ఆయన అంత ఏడ్చాడు,
దానికి తగిన శిక్షణ అనుభవించాడు కదా. ఎంతో కుటుంబంలో పోరాటాలను ఎదుర్కోవాల్సి వచ్చింది దావీదు. చివరికి కన్న కొడుకే అభిషేకము తాను రాజై ఆయన చంపాలని తరిమాడు. చెప్పులు లేకుండానే ఒలివ కొండకి పారిపోయాడు దావీదు. ఏమండి, ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తాపం అవ్వాలి, దేవుడు క్షమిస్తాడు. ఏమండి, అయితే ఇంకొకటి కూడా ఉంది, చేసిన దానికి తప్పక మీరు చెప్పండి, చేసిన దానికి తప్పక నేనైనా మీరైనా శిక్ష అనుభవించాలి. శిక్ష మనం అనుభవించుందే మనకు రక్షణ దొరకదు, ఇంకంతే అనుభవించాలి. ఆ తర్వాత కొందరు మన బలహీనతలను ఆశ్రయాలు చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. అబ్బో భక్తుడు బయలుదేరాడే, తెగ ప్రసంగాలు చేస్తున్నాడు, ఆయన సంగతి నాకు తెలిసిందంటే నీకు తెలిసింది దేవుడికి కూడా తెలుసు. మార్టిన్ లూథరన్ గారు ఆయన రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చాడు కదా, అది విగ్రహారాధనకు సంబంధమైనటువంటి. ఆయన సత్యాన్ని గుర్తెరిగాడు. ఇప్పుడు మనం చదువుకున్నట్టే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. వాళ్ళకి వీళ్ళకి చెవులో చెబితే కాదు, లేక చేసిన పాపాలకు రుసుము చెల్లిస్తే కాదు, మన పాపాల విషయమై దేవుని దగ్గర మన నోటితో ఒప్పుకోవాలి, హృదయపూర్వక మనఃపూర్వకంగా ఒప్పుకోవాలి, దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకోవాలి. అప్పుడు యేసు రక్తము ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుందని ఆ వాక్యాన్ని పేరు చేసుకొని సత్యాన్ని ఆయన ప్రకటించినప్పుడు, వాటన్నిటిని రాసి ఆలయ గోడకు అతికించినప్పుడు వాళ్ళు చంపడానికి ప్రయత్నాలు చేశారు. ఆయన ఒక ప్రార్థనా పరుడు. ఒకసారి ప్రార్థన చేసుకుంటుండగా సైతాన్ గాడు ఏం చేశాడంటే, సాతాను గాడు నల్ల అక్షరాలతో తెల్ల బోర్డు మీద నువ్వు పాపివి, విగ్రహారాధన చేశావు, నువ్వు ఇట్లా రుసుము తీసుకొని వాళ్ళని పాపాలు క్షమించబడతావని చేశావని నేరం మోపుతూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. చూడండి, ఒకసారి ఏమైందంటే మన పవిత్రులమై సరిచేయబడిన తర్వాత కొందరు మనల్ని బలహీనపరుస్తారు. మన బలహీనతలను జ్ఞాపకం చేసి వాటిని ప్రస్తావిస్తూ, లేక వాటి విషయంలో ఇండైరెక్ట్గా మాట్లాడుతూ, నాకు నీ గురించి దర్శనం వచ్చిందనో కళ వచ్చిందనో మళ్ళీ ఏదో రకరకాలుగా చెప్తూ మనల్ని వంచన చేయడానికి, మనల్ని డౌన్ చేయడానికి, మనకున్న దేవుడు మనల్ని బాగు చేసి నిలబెట్టుకున్నాడు, ఆయన సాధనంగా వాడుకుంటున్నాడు అని మనం ధైర్యంగా వెళుతుంటే మన ధైర్యాన్ని దిగజార్చడానికి, పిరిగితనాన్ని కలిగి చేయడానికి లేనిపోయి అని చెప్పి బెదిరిస్తారు. అలాగే ఇప్పుడు కూడా లేకపోలేదు. అట్లాగా మార్టిన్ లూథరన్ గారిని సాతాను గారు నల్ల అక్షరాలతో నువ్వు అది ఇది పారిపోయినప్పుడు వెంటనే బాగా ఏడ్చాడు. ఏంటి ప్రభువా, ఇంకా నేను క్షమించబడలేదా, సరిచేయబడలేదా అన్నప్పుడు ప్రభువారు యోహాను తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఏమొచ్చినది? యేసు రక్తము ప్రతి పాపిని వారి పాపం నుండి పవిత్ర చేయమని ఎర్ర అక్షరాలతో ప్రార్థన చేసుకుండగా దేవుని దోకొచ్చి ఆ తెల్ల బోధి మీద ఎర్ర అక్షరాలతో యేసు రక్తము ద్వారా నేను శుద్ధి చేయబడ్డాను. గట్టిగా చెప్పబడండి. చూడండి, ఒకటేమో ధనాపేక్ష పరులమై అవిధేయ కార్యాలు చేసి విశ్వాసులను తొలగిపోతాం. కొందరు దాన్ని ఎరగక, లేక దాన్ని ఎరిగి కూడా పశ్చాత్తాప్తులు కాక సౌలులాగా విశ్వాస భ్రష్టులైపోతారు. కయ్యంలాగా భ్రష్టులు అవుతారు. ఇస్కరియోతు యూదాలాగా భ్రష్టులైపోతారు. కొందరేమో ఎరిగి పేతురు గారిలాగా, దావీదు భక్తులాగా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమని ఎరిగి సరిచేయబడతారు. నేను సేవకుల సదస్సు అదే నేను చెప్తాను. నేను గుండె మీద చేసుకుని ధైర్యంగా నిలబడగలుగుతా ఉన్నా. నా దేవుడు నన్ను కనికరించాడు, శుద్ధి చేశాడు, బలపరిచాడు. ఈ 37 సంవత్సరాల సేవా కాలంలో ఎలాగుంటే నష్టపోతానో అనుభవాలు తెలుసుకోగలిగాను, ఎలాగుంటే దేవునికి మహిమకరంగా ఉంటానో తెలుసుకోగలిగాను, వాక్య సత్యాన్ని ఎరగగలిగాను, అనుభవించగలిగాను, బోధించడానికి అభిషేకాన్ని పొందుకోగలిగాను. ఏది సరైన ప్రవచనమో, ఏది దైవాత్మో, ఏది దురాత్మో ఎరిగినటువంటి వాడు ఒకడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఓ నా సేవకుడా, ఇప్పుడు వచ్చిన సేవకుడు ఉన్నతమైన వాడు,
ఈ సేవకుడికి విస్తారమైన కానుకలు ఇచ్చిపోవాలి. అంత పిచ్చోడు చూడండి, అంత పిచ్చోడు. ఓ సేవకుడా, నువ్వు ఇంకో బాగా ప్రార్థన చేయాలి, సరి చేయబడాలంటారు. అట్టుండదంటే వీళ్ళు చెప్పే ప్రవచనం దర్శనం ఒక ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి, వృద్ధురాల దగ్గరికి వెళ్ళి, నువ్వు ప్రతివత వాళ్ళమ్మా, వృద్ధురాలు ప్రతివత వాళ్ళు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు కూడా మోసపోతారు ఈ పిచ్చి మోకుంది ప్రవచనం మీద దర్శనం మీద ఆధారపడి. 60-70 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు పవిత్రం ఉండాలమ్మా. ఏం పవిత్రం? వృద్ధురాలు అంత అజ్ఞానంగా నాకు చాలా పంపించేస్తారు అన్నమాట. ఏ ప్రవచనమైనా దర్శనమైనా ఏ విషయమైనా అసలు నిలబడ్డ ఆయన ఎవరు, ఏ దైవజనుడు, ఎంత అనుభవం ఉంది, ఏంటి పరిస్థితి, సేవకులు కూడా అదే వాత పెడతారు. నిలబడిన ఆయన ఎవరు ముందు గమనించలేదు. పిచ్చోడు లాగా అపోస్తుల పాదాల దగ్గర నేర్చుకున్నా, పడినా లెగవడం నేర్చుకున్నా కదా, తగిలిన శుద్ధి చేయబడటం నేర్చుకున్నా. ఉన్నతమైన అభిషేకం దాటి మా మీద ఉంది. పిచ్చోడం కాదు, ఏదో గుంపును చూసి ఓ పెద్ద భక్తులని భ్రమపడదు. గుంపుల్లో ఏం లేదు, దేవుని దర్శనంలో పిలుపులో ఉంది. అగ్నిపురంగా ఆకాశం కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కనుక. ఒక ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేస్తున్నాడు, అయ్యా పాస్టర్ ఆ దైవజనుడు వస్తున్నాడు, ఆ ప్రసంగం ఆయన అన్నాడు. ఆ సేవకుడు వయసు ఎంత? నాకు 37 సంవత్సరాల సేవ అనుకుంటే అంత వయసు కూడా లేదు అతను. ఆ సేవకుడికి ఇప్పుడు వెళ్ళి ఆయన బోధ నేను వినాలంట. నాకు మామూలుగా కొన్ని విషయాల్లో ఇంకా ముఖాలు కూడా చూడండి. నా గురించి పాజిటివ్ దర్శనం ప్రవచనం చెప్పినటువంటి వాడు నాలో నుండి మనసులో వేరైపోయినట్లు లెక్క అయిందండి. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు ఆ పాస్టర్ని పిలవం. ఎందుకంటే ఈ గుంపు అంతా వెర్రి గుంపు, టీవీలో ప్రసంగాలు, సూట్లు బూట్లు. ఈ మధ్య ఒక ఆయన చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని కూడా మందిరాల్లోకి నడవచ్చు. ఏకంగా అన్నపూర్ణ కూడా వండుకోవచ్చు. అది కూడా చెప్తే బాగుంది. ఇప్పుడు ఆళ్ళు అభిమానులు ఇలాంటి పిచ్చి మేము నేర్చుకోవాలి. అపోస్తుల దగ్గర ఉన్నతమైన బోధలు మేము నేర్చుకున్నాం. పరిశుద్ధి ఏమిటో నాకు తెలుసు, ఏది ప్రవచనమో తెలుసు, ఏది ఉద్రేకమో తెలుసు, ఏది దర్శనమో తెలుసు, ఏది దర్శనం కాదో తెలుసు. అందుకు వెర్రోళం పిచ్చోళమే కాదు. అయితే ఏంటంటే నాది అందరి దగ్గర తగ్గించుకుంటాను. అక్క, నా తమ్ముడు, చెల్లెలు మాలో సింపుల్గా ఉంటాను. నాకున్న దేని బట్టేనే నేను గర్వించను. దేవుడి ఇచ్చిన రక్షణ బట్టి నన్ను నిలబెట్టుకొని నడిపిస్తున్నాను. అది తప్ప అతిశయం నాకు దేవుని బట్టి అతిశయం లేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు అంటే అదే నా ఆనందం చెబితేనే తెలిసింది. మా అమ్మ మా నాన్న పడ్డ డేట్లు తెలియదు. సెప్టెంబర్ 6 పుట్టావా, బుజ్జాడు అప్పుడు పుట్టాడు, పుల్లాడు ఇప్పుడు పుట్టాడు, ఆమె రాసుకుని ఆమె చెప్తేనే. రెండోది ఏంటంటే నేను 58లో పుట్టాను, 60లో పుట్టాను. నాది ఇందులోనేమో స్కూల్ రీస్కుల్లోనేమో 68, 1969. అమ్మేమో 58. 58 అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నాకు చెప్పండి? అంతే 62 అయిపోయి 63. 60 అయితే 60 అయిపోయి 60 అవుతుంది. ఏమంటే 60 దాటినాయి. నేను అట్టుంటాను, మీరు చెప్పండి. శరీరాన్ని వచ్చి ఎట్లా ఉంటాను నేను, ఆత్మీయత బట్టి అలా ఉంటాను. కనుక ఎందుకంటే నా పిల్లలు కాబట్టి మా డాడీ ప్యూర్, పరిశుద్ధుడు, స్వచ్ఛంగా పవిత్రంగా నీతివంతుడుగా ఉన్నాడు. నా పిల్లలు నేను చెప్పుకుంటాను. నాకు వ్యతిరేకుడు దేవుని స్తోత్రం, నేనేం చెప్పలేదు. నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు. నానా నేను దొంగను కాదా, అంతకుడు కాదా, విచారణ కాదా, అక్రమస్తుడు కాదా, లంచగొండి కాదా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన వాడిని కాదు. నాన్న మిమ్మల్ని పెంచడానికి దేవుడు నాకు ఇచ్చాడు. పవిత్రమైన హస్తాలతో నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, అక్రమ సంపాదనతో కాదు అని చెప్పడానికి చెప్తున్నాను. ఏమంటే ఇప్పుడు 61, 63 సంవత్సరాలు, 70 అయినా దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎంతకాలం దేవుని సేవ సరిగా చేసేననేటటువంటి చాలా చాలా అవసరం నాన్న. కాబట్టి నా విశ్వాసత నేను కాపాడుకున్నాను. ఈ 37 సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది, ఒక మాట చెప్పాలంటే, మీ పిల్లలు సేవకులు అయ్యారు. మీ పిల్లలు అయ్యారు సేవకులు, మీరు కాదు. నా పిల్లలు కాదు, నా మనవళ్ళు మనవరాళ్ళు అయ్యారు సేవకులు,
సేవకుడు మీరు ఆలోచించాలి. నా ఆత్మీయత ఎంతో. కమలా కాదు వాళ్ళ కొడుకు బెన్నీ, రాజా కాదు ఇప్పుడు వాళ్ళ కొడుకులు నిలబడ్డారు. ఏమండి, ఇంకొక లైన్కి వెళ్తే ఇక్కడ మన పౌరపడి ఇస్తారు. వాళ్ళ అమ్మ నయమేనా ఇస్తారమ్మా. నయోమి, తర్వాత ఇస్తారు 2, 3 లూదియా, 4 జోరు. 4 వర్షం 4 తరాలకు సేవకుడుగా నిలబెట్టాడు. కొందరు అనుకున్నట్లుగా నాలో లోపము దోషం ఉంటే నన్ను దేవుడు ఉంచం, నేను కావాలి ఆయనకి, అందుకే బ్రతికించాడు. అని చచ్చిపోయిన అందరూ పాపం నేను చెప్పలేదు, లేకపోయింది. వాడు సిద్ధపడ్డారు, సిద్ధపరిచాడు దేవుడు. దాని వెళ్ళిపోదామని ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి హాదోకులాగా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ వాక్యాన్ని బాగా నేర్చుకోండి. పిచ్చి పిచ్చి దర్శనాలు, ప్రవచనాలు మీరు నోట రావు, వాటిని మీరు నమ్మరు. ఇప్పుడు మీరు చూడండి, నిన్న ఒక ఆయన తెల్లవారుజామున జనవారు కావాలని చెబుతున్నా, ప్రేమ్ కుమార్ అని ఒక దైవ సేవకుడు చనిపోతే పెట్టారు, ఆయన కోసం ప్రార్థన చేయమని. కింద కామెంట్లు ఒకటి పెడతాడు. ఏం పెడతాడంటే, ఆ బెల్లపూడ విలవడరా సచ్చినోడిని బతికిస్తారు, బెల్లపూడ విలవండి సచ్చినోడిని బతికిస్తారు. చూడండి ఎంత అవమానపరచబడుతున్నాము ఈ దినాల్లో. ఈ వరాల వలన సంఘానికి చిన్నాభిన్నం అవుతుంది, కానీ సంఘానికి క్షేమాభివృద్ధి కలగటం ఉంది. విశ్వాస జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇదివరకు శోధి చెప్పాను, వెళ్తా ఉంటే శోధమి రా అని ఆమె ఏం చెప్పిందో ఇదేవాడు. ఇప్పుడు ఎలా ఉందంటే అట్లా కూర్చొని ఏమొచ్చింది నా కోసం, ఏమొచ్చింది రా. నీవు రక్షించబడి ఆరాధనలు ఎదుగుతుంటే వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడతారు. మాట్లాడినది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. మీరందరూ సాక్షులు. ఎన్ని పర్యాయాలు దేవుడు ప్రవచన వాక్కులు నాలో నుండి రిలీజ్ చేశాడో మీకు తెలుసు. ఎన్ని కార్యాలు జరిగినాయో తెలుసు. అది నేను కాదు, నేను చెప్పానన్న సంగతి కూడా అది దేవుడు చేస్తాడు ఇలాగున. కాబట్టి విశ్వాస జీవితంలో కొన్ని వరాలు కలిగిన వారు కూడా విశ్వాసం తొలగిపోవచ్చు, భ్రష్టులైపోవచ్చు. కానీ విశ్వాసంలో అభివృద్ధి చెందేది ఎవరయ్యా అంటే, వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఏంటి అప్పుడు రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. దేని ముచ్చట? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. అది విశ్వాసం అనేది ఎక్కగలిగి చెప్పండి. ఎలాగా? వినుట ద్వారా. వాక్యాన్ని క్రీస్తును గూర్చినటువంటి వాక్యాన్ని వినుట ద్వారా ఏం కలుగుతుంది? మనకి విశ్వాసం కలుగుతుంది. వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. కొన్ని సమయాల్లో కొన్ని మనకు కావాలి. సంఘక్షేమాభివృద్ధి, ప్రవచనాలు కావాలి, దర్శనాలు కావాలి. వాటితో పాటు ప్రసంగం చేసేవాళ్ళైనా, ప్రవచించేవాళ్ళైనా, దర్శనాలు చెప్పేవాళ్ళైనా, ఆరాధన చేసేవాళ్ళైనా క్రమము కావాలి. ఇప్పుడు చూడలేదు. ఇదివరలో క్రమాన్ని చూసేవాళ్ళు. అన్న కరెక్ట్గా వస్తాడా, ఎట్లాగుంటాడు, అన్నకి ధైర్యమేనా, ప్రేమ ఉందా, టయానికి ఆరాధనలో ఉంటాడా, ఆ క్రమాన్ని నియమాన్ని చూస్తారు. వాళ్ళని చూసి నేర్చుకునేవారు. చిన్నవాడు, కొత్తగా వచ్చినవాడు, చూడు అంత ఉన్నత స్థితిలో ఉన్న అంత విధేయంతో చీపురు పట్టుకొని ముడుస్తూ ఉంది అక్క. అన్న చూడ అంతా అట్లా కులుస్తున్నాడు. అన్న చూడు అసలు ఎందుకు అందరికంటే ముందు కనపడతాడు. భలే శ్రద్ధ, ముందే వచ్చి ప్రార్థన చేస్తాడు. అది ఒక వ్యక్తిని మార్చేది మనకున్న టాలెంట్ కాదు, మనకున్న క్రమం. ఒక నీతి, నిజాయితీ క్రైస్తవ్యంలో మిగతా వ్యక్తులకు భక్తిని కలుగు చేస్తుంది. ఇది కావాలి. బిలాము ప్రవక్తే కానీ ఏం లాభం? వాడు డబ్బు పిచ్చోడై బాలాకు లోబడి అసలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నక్షత్రం యాకోబులో ఉదయించినని ఇంత గొప్ప ప్రవచనం వచ్చినటువంటి ఇతను ఇశ్రాయేలు ప్రజలను కాపాడవలసిన వాడు, రక్షించవలసిన వాడు దుర్బోధ చేసి 1000 మంది నాశనం అవడానికి కారకుడయ్యాడు. అది క్యారెక్టర్. ప్రవర్తన ఇతర వ్యక్తుల బ్రతుకులను బాగు చేస్తుంది. అది కావాలి.
మనం పాటగాళ్ళమైనా, ఆటగాళ్ళమైనా, ప్రసంగికులమైనా, ప్రవచించిన, దర్శనం చెప్పిన, వివేచన వరం కలిగిన, అద్భుతాలు చేసే వాళ్ళమైనా అక్రమస్తులుగా ఉండకూడదు. అక్రమ చేయవారులారా మీరెవరు నేను ఎరుగను. కాబట్టి మీరు అందరూ ఒక క్రమాన్ని నేర్చుకోవాలంటే వాక్యములోనే క్రమము మనము నేర్చుకోగలము. ఆ దర్శనము ప్రవచనమైన వ్యక్తులు చూస్తాం. మనం వాళ్ళలో ఏం నేర్చుకుంటాం? వాళ్ళు ఇష్టమైతే అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళకి అనుకూలతను బట్టే వాళ్ళు చేస్తారు ఏదైనా సరే. వాళ్ళకి అనుకూలత లేనప్పుడు ఆ క్రమాన్ని కూడా కృషి చేస్తారు. అదే వాక్యం అనుకో ఒక నియమాన్ని మనకు నేర్పిస్తుంది. తప్పక ఇది నీవు చేయాలి. ఏమండి? కనుక మన విశ్వాసంలో మనం బలపడాలంటే, స్థిరపడాలంటే తప్పక దేవుని వాక్యం మనకు కావాలి. మరి భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఒకరు, అలాగే కొలస్సీ 2:7 ఒకరు, ఫిలిప్పు 1:26 ఒకరు, ఫిలిప్పు 1:26 ఒకరు, కొలస్సీ 2:7 ఒకరు. ఈ 2 వచనాలు చదవండి. ఇట్టి నమ్మకం కలిగి నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అదే విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము మీ అందరితో కూడా కలిసి ఉండునని. అదే విశ్వాసం అని ఏంటంట? ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి. మరలా కొలస్సీ 2:7 కూడా స్థిరపరచడం. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు అదే ఏమాలి? అభివృద్ధి చెందాలి, స్థిరపరచబడాలి, కాపాడుకోవాలి విశ్వాసం. ఇది అవసరం. ఇది ఎప్పుడు వస్తుంది? వినుడు ద్వారా వస్తుంది. మరలా హెబ్రీ గ్రంథకర్త 12:1-2 వచనాల్లో విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరిగె పందెములో ఓపికతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వైపు చూచినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసంలో మనం స్థిరపడతాం, అభివృద్ధి చెందుతాం, బలపడతాం. ఏమండి? కనుక నేను చక్కగా విశ్వాస యోధులను గురించిన పట్టిక హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో వాళ్ళందరినీ తీస్తాడు. మీరు తర్వాత చదువుకున్న ఈ టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. వాళ్ళని గారాలుగా. కనుక మనకు విశ్వాసం అనేటటువంటిది చాలా అవసరం. ప్రవచనపు లింక్ కూడా విశ్వాస పరిమాణాన్ని బట్టే ప్రవచన రిలీజ్ వస్తుందంట. కనుక చాలా ఉన్నాయి. చెప్పాలంటే సమయం లేదు. కనుక ఈ అంత్య దినాలు, భ్రష్ట దినాలు ఏవేవి కలిగిన, కరోనా వైరస్ లాంటివి ఎన్ని వచ్చినా, ఉద్యోగాలు ఊడిపోయినా, ఆకలి దప్పికలతో ఉన్నా, ఏమండి ఆర్థిక సమస్యలతో ఉన్నా, ఎన్ని ఉన్నా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నా. ఇలాంటి సమయంలో మనం దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విడుబడు ఎన్నడు ఎడబాయడు. ఆయన ఎబెనేజర్ సహాయకుడై ఉన్నాడు. ఆయన యెహోవా రాఫా ఏమవుతాడైనా స్వస్థ పరుచువాడు, ఆయన పోషించువాడు, ఆయన షాలోం సమాధాన కర్త. కనుక అన్ని విషయాల్లో ఆదరణ కలుగు చేయడానికి నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నన్ను బలపరచడానికి ఆయన ఇచ్చిన వాక్యం ఇదిగో ఎప్పుడో కాదు, ఏదో కాదు, నా దగ్గరే నిత్యము ఉంది. నాకు బాధ కలిగినప్పుడు నేను ఓపెన్ చేస్తాను యక్షయ పాత్ర. నాకు శ్రమ కలిగినప్పుడు ఈ కిట్టును ఓపెన్ చేస్తాను. నాకు వ్యాధి కలిగినప్పుడు అన్ని ఓపెన్, అన్ని రకాల మెడిసిన్, ఆదరణ, పోషణ నాకు నా గ్రంథంలో నా దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రేమ లేఖలో ఉంది. దీన్ని చదువుకుంటాను, నెవరు వేస్తాను, గుండెలో దాచుకుంటాను, బలపడతాను, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాను. అట్టి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, హృదయాలు తెరిచి ప్రార్థన కోరుకుంటున్నాను. యేసు నాయక నీకే స్తోత్రాలు.
జీవదాయిక మీకే స్తుతులయ్యాను. అందరూ కూడా హృదయం తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో అనేక రీతులుగా నీ ఆత్మతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ దినాన అయా యేసయ్య నీ యందు విశ్వాసం ముంచడం అనేటటువంటి సంగతుల గురించి మాట్లాడాలి. మేము విశ్వాసంలో బలహీనులము, విశ్వాసము తొలగిపోయి విశ్వాస భ్రష్టులము, అల్ప విశ్వాసం స్వల్ప విశ్వాసమైంది కాక నాయన అందరిలో గురించి మీరు ఇదిగో నా తండ్రి ఆ యొక్క నా తండ్రి నాయన ఆ గ్రీకు దేశస్థురాల గురించి ఆమెలో గొప్ప విశ్వాసం అన్నారయ్యా. అలాగే కపెర్నహూములో ఉన్న శతాధిపతుల గురించి గొప్ప విశ్వాసం అన్నారయ్యా. మాలో కూడా స్థిర విశ్వాసం గొప్ప విశ్వాసాన్ని కలిగించి దాన్ని కాపాడుకోవటానికి అది స్థిరపరచబడటానికి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. తదితర కార్యక్రమం మీరు ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.